హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ శుభోదయం అండి. ఈ వీడియో చేసి చాలా రోజులైపోయింది. కానీ అప్‌లోడ్ చేయడమే లేట్ అయిందండి. ఈ వీడియో ఎప్పుడుదంటే నేను మార్గశిర లక్షవారం పూజలు చేసుకునేదాన్ని. అప్పుడు వీడియో అండి ఇది. ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసి చాలా రోజులైంది. వాయిస్ ఓవర్ ఇవ్వలేదని ఇన్ని రోజులు అప్‌లోడ్ చేయలేదండి. ఈ వీడియో అయితే మార్గశిర లక్షవారంలోని లాస్ట్ వారం లక్షవారందండి ఇది. లాస్ట్ వారం చేసుకునే వీడియో అనమాట. ముందుగా 4కే లేచి స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులవి పెట్టుకొని స్టవ్ మీద ముగ్గు కూడా పెట్టుకొని పరమాన్నం అయితే రెడీ చేసుకున్నాను. అదే చక్కెర పొంగలి తయారు చేసుకున్నాను అమ్మవారికి ఇష్టమని. ఒక పక్క నుంచి అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, తమలపాకులు, పసుపు, కుంకుమ, దేవుడి సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాను. నెయ్యి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను పాతింట్లో ఉన్నప్పుడు వీడియో అండి ఇది. చక్కెర పొంగలి తయారు చేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని, పెసరపప్పుని కడిగి నీట్‌గా శుభ్రం చేసుకొని, పాలు పొంగించి అందులో ఇవి వేసుకొని ఉడకపెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం పంచదార వేసుకొని బాగా కలిపి, ఆ తర్వాత ఇలాచీని కూడా ముక్కలు చేసుకొని అదే పొడి చేసుకొని అందులో వేసుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో నెయ్యి వేసుకొని, జీడిపప్పు, ఇంకా కిస్మిస్లు అన్నీ వేసి అవి కూడా వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత వాటిని కూడా ఆ చక్కెర పొంగల్లో వేసుకొని బాగా కలుపుకొని చిటికెడంత పచ్చకర్పూరాన్ని అందులో వేసుకున్నాను. చిటికెడంటే చాలా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. వేసుకొని ప్రసాదాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పసుపు నీళ్ళు కలుపుకొని ఇల్లంతా చిలకరించుకున్నానమాట పూజకు ముందు. చిలకరించుకున్న తర్వాత మార్గశిర లక్షవారం పూజ చేసుకోవడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. దీపాలకి నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, ప్రసాదాలను పెట్టి, అరటిపళ్ళను అన్నీ నీట్‌గా ఇగో వీడియోలో చూపించినట్టుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాననమాట రెడీగా. తర్వాత గుమ్మం ముందు కూడా ఇలా దీపాలనైతే వెలిగించుకున్నాను. గుమ్మం ముందు ముగ్గు మీద పువ్వు కూడా పెట్టుకున్నాననమాట. ఇలా అన్నీ అలంకరించుకున్నాను కదా! ఇలా దీపాలనైతే వెలిగించుకున్నాను. ఇవి కూడా ఆవు నెయ్యి దీపాలేనండి. గుమ్మం ముందల వెలిగించుకొని దీపాలనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అయితే చేసుకున్నాను గుమ్మానికి ఈ విధంగా. ఇంటి గుమ్మానికి పూజ అయిపోయిన తర్వాత లోపలికెళ్ళి పూజా మందిరంలో కూడా దీపాలను వెలిగించుకున్నాను ఈ విధంగా. పూజ కోసం పువ్వులను కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నానమాట. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి అయితే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి పూలమాల వేసి గులాబీలు, చామంతులతో పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గరున్న లక్ష్మీదేవి వెండి విగ్రహం, గణపతి వెండి విగ్రహం ఉంది. దాంతోపాటు చిన్న వెండి కుంకుమ భరణి కూడా ఉంది. అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని లక్ష్మీదేవికి అలంకరించుకున్నాను పువ్వులతో. ఆ తర్వాత వెండి పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానమాట అమ్మవారికి. తర్వాత పసుపు కుంకాలు, అక్షింతలు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగా లక్ష్మీదేవికి. లక్ష్మీ అష్టోత్తరం, కనకధార స్తోత్రం, ఇంకా లక్ష్మీ అష్టలక్ష్ముల స్తోత్రాలు, ఇంకా లక్ష్మీ అష్టకం ఇవన్నీ చదువుకున్నాను. ఆ తర్వాత పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టం కదా ఇలా నీటిలో వేసి పెడితే, అందుకని ఈ విధంగా నీటిలో పువ్వులు వేసి ఇలా పెట్టుకున్నానమాట. ఆ నీటిలో కొంచెం జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం కూడా వేశాను. సువాసన భరితంగా ఉంటుందని ఇల్లంతా. అలాగే కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు తాంబూలంగా పెట్టాననమాట. అమ్మవారికి ఈ రకంగా పూజ చేసుకున్నాను నేనైతే. చూడండి ఎంత బాగుందో కదా! మార్గశిర లక్షవారం పూజ చేసుకునే రోజు, ఆ లక్షవారం రోజు తలకి ఆయిల్ పెట్టుకోకూడదు. అలాగే ఆయిల్ పదార్థాలు ఏవి తినకూడదు. ఆయిల్ వేసే వంటకాలు కూడా తినకూడదనమాట. నెయ్యితో చేసుకునేవి ఏవైనా తినాలి. లేదంటే పళ్ళు, పాలు ఇవే తాగాలి అంతే. అంతకు మించి నూనెతో సంబంధించినవి ఏవి తినకూడదనమాట. ఆ రకంగా నేను తినకుండా ఆ రోజు ఉపవాసం ఉండి ఈ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహం కోసం. ఇలా చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారి పూజలంటే నాకు చాలా చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మి మాతను వేడుకుంటే మనం అమ్మ మీద మనసు పెట్టి పూజ చేయాలే కానీ మనకి అమ్మ తప్పకుండా కరుణిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. నేను ఆ నమ్మకంతోనే పూజ చేసుకుంటానన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటాను. సర్వే జనో సుఖినో భవంతు, అందరినీ చల్లంగా కాపాడి రక్షించమ్మా అని వేడుకున్నాను. అంతా మంచిగా జరిగింది పూజ అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రేయ నమః. అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. అందరికీ బాయ్ బాయ్ అండి.